మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోలు మీకు త్వరగా చేరుతాయి. హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం. ఇవాళ మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే 4-5 ఇయర్స్ పాపకు ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయడం ఎలా, కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఫ్రాక్ చూడండి, కిందికి కుచ్చుళ్ళతోనే క్రాస్ కటింగ్తో కట్ చేశాను. ఇదిగోండి, ఈ ఫ్రాక్ ఇలా అంతా మనకి ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనము ఇది కటింగ్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. నేను ఫస్ట్ పేపర్పై కట్ చేస్తున్నాను. ఇదిగో చూడండి, ఫస్ట్ ఈ పేపర్ మనకు ఇది క్రాస్గా సమోసా టైప్ ఇలా వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేసుకోవాలి. క్లాత్ అయినా సేమ్ దీని మాదిరిగానే ఇలాగ వేసుకోవాలి. క్రాస్ కటింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొలతలు చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ పేపర్ సరిపోవట్లేదు, నేను సింగిల్గా వేస్తున్నాను. ఇదిగోండి, ఇలా సింగిల్గా వేసిన డబుల్ వేసిన ఇదే మెజర్మెంట్. ఫస్ట్ నడుము చూస్తున్నారు. నడుము వచ్చేసి ఇప్పుడు మనకు హిప్ లూజ్ వచ్చేసి 12 ఇంచెస్. ఇక్కడ 12 ఇంచెస్ పెట్టాను. అంటే పాప నడుము ఇంత ఉంది మెజర్మెంట్, అందుకని ఇలా వేసుకుంటున్నాను. ఒకవేళ బొద్దిగా ఉన్న వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు, ఇంకా సన్నగా ఉన్న వాళ్ళైతే తక్కువ పెట్టుకోవచ్చు. ఇదిగోండి, 15 ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ. అంటే కిందికి 15 ఇంచెస్ వస్తుంది ఇక్కడ మనకు అంబ్రెల్లా. ఇదంతా కూడా 15 ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం డ్రా వేసుకుంటున్నాం కదా ఇలా. ఇదిగోండి, ఇక్కడ మనకు దీని మాదిరిగానే ఇప్పుడు మనకు అంతా 15 ఇంచెస్ వచ్చేటట్టుగా మార్కింగ్ వేసుకోవాలి. కిందికి ఎంత బ్రాడ్గా ఉన్నా కూడా మనకు 15 ఇంచెస్ రావాలి ఎంతవరకు. ఇదిగోండి, నేను టేప్ పెట్టి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. ఇదిగోండి, ఇలా అంటే మనకి ఎంత గేరా ఉండని 15 ఇంచెసే పెట్టుకోవాలి. అంటే మెజర్మెంట్ని బట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అమ్మాయికి 15 ఇంచెస్ సరిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టేశాను. ఇంకా కొంచెం పెద్దగా ఉన్న అమ్మాయిలకైతే ఇంకా కొంచెం మెజర్మెంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. దీన్ని బట్టి మీరు ఫాలో అవుతే తప్పనిసరిగా మీకు స్టిచ్చింగ్ అనేది కూడా, కటింగ్ అనేది కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇదిగోండి, ఇక్కడ మనకు ఇలా వేస్తున్నాను కదా క్రాస్గా కటింగ్. ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ మనకు డబుల్ ఫోల్డింగ్తో ఇలా చూసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత నేను క్లాత్ ఆల్రెడీ కట్ చేసి పెట్టాను, దీని మాదిరిగానే సేమ్. ఇదిగోండి, క్రాస్గా కట్ చేసి ఇలా చేశాను. కిందికి మనకంతా గేర అంతా ఇంత వెడల్పుతో వచ్చింది చూడండి. ఇప్పుడు ఆ తర్వాత బాడీ పార్ట్ ఇది ఒక 5.5 తీసుకున్నాను ఇక్కడ బాడీ పార్ట్. ఎందుకంటే స్లీవ్లెస్గా పెడుతున్నాను, హ్యాండ్స్ పెట్టట్లేదు. అందుకోసం మనకి స్టిచ్చింగ్ చేసుకుంటే 5 ఇంచెస్ వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ మనకి 3 ఇంచెస్. ఆ తర్వాత ఇక్కడ ఒక 3 ఇంచెస్ మనకి నెక్. ఇది నెక్ పార్ట్ 3 ఇంచెస్తోనే రౌండ్ నెక్ కట్ చేస్తున్నాను. నెక్ ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇది ఇక మనకు డిజైన్ కూడా పెట్టుకోవచ్చు, మామూలుగా స్టార్ నెక్ అలాంటిది కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ మార్కింగ్ వేసాను కదా. ఈ చంక భాగం అనేది ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నాను, 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇదంతా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇదిగోండి, 2 పీసెస్ ఉన్నాయి కదా, ఇది జాయింట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఈ 2 పీస్ అనేది మనం జాయింట్ చేసుకోవాలి. ఒకవైపు ఇలా జాయింట్ చేసుకున్నాం కదా, ఇలా మొత్తం కింది వరకు మనం జాయింటింగ్ చేసుకోవాలి. ఇది 2 టైమ్స్ చేసుకోవాలి జాయింటింగ్ అనేది. ఇదిగోండి, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలా అంతా ఉంది కదా. నేను కిందికి కుచ్చులు పెట్టాలని అనుకుంటున్నాను, అందుకే మనకు సన్నగా మడిచి ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. సన్నగా కుచ్చు పెట్టాలని అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇదంతా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అయిపోయింది కదా మనకు. ఇక ఆ తర్వాత ఇప్పుడు కుచ్చులది మనకు ఒక 1.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది కుచ్చుల కోసం అని చెప్పేసి ఇదిగోండి, ఇక్కడ మనకు 1.5 ఇంచెస్తో తీసుకొని కొంచెం ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాను. ఇదిగోండి, ఇలా కుచ్చు పెట్టుకోవాలి కదా, అందుకోసం ఇటువైపు మనం సన్నగా ఫోల్డింగ్ చేసి అంతా స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇదంతా కుచ్చు అంతా ఇలాగే రావాలి మనకు, మొత్తం అంతా కుచ్చు అంతా ఇలాగే పెట్టుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనకు ఇది అంబ్రెల్లాకు కిందికి టాప్. ఇదిగోండి, ఇది మనకు ఫ్రాక్ ఉంది కదా కింది వైపు, ఇదంతా కూడా ఇలాగ జాయింటింగ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా జాయింటింగ్ చేసుకోవాలి. ఇది మొత్తం అంతా కూడా మొత్తం జాయింటింగ్ చేసుకోవాలి. ఇదంతాను చేశాను కదా. ఇదిగోండి, ఇలా
ఇప్పుడు ఇక్కడ ఆ తర్వాత ఇప్పుడు మనకు ఇది బాడీ పార్ట్ ఉంది కదా, ఈ బాడీ పార్ట్ వచ్చి హైట్ వచ్చేసి నేను 12 ఇంచెస్ తీసుకున్నాను. ఇది మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నాను. ఇక ఇది నేను కాజా పార్ట్ వేస్తున్నాను. ఇక్కడ మామూలుగా అన్నిటికీ వేసుకున్నట్టుగానే వేసుకోవాలి. ఇది కాజా పార్ట్, ఇది 2 టైమ్స్ వేసుకోవాలి ఇలా. దీనికి మనకు ఉక్సు పార్ట్ పెడుతున్నాను. ఉక్సు పార్ట్ది ఇది 2 కలిపి మనకు స్టిచ్చింగ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనకి 2 కూడా ఇలా వేసుకున్నాం కదా, ఇక జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కింది వైపు జాయింటింగ్ చేసుకోవాలి 2ను. ఆ తర్వాత 2 ఇదిగోండి ఇలా జాయింటింగ్ చేశాను కదా. ఇక మనకి షోల్డర్ అనేది జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది రెండిటికిను 2 షోల్డర్లు జాయింట్ చేసుకుంటే ఇదిగోండి ఇలా ఉంది కదా ఫ్రంట్ పార్ట్. ఇది 2 షోల్డర్లు ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి ఇది కూడా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత నెక్కు చిన్న చిన్న కుచ్చులు పెట్టాలనుకుంటున్నాను. అందుకోసం మనకు నెక్కు కూడా చిన్న చిన్న కుచ్చులతో ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఇదంతా కుచ్చులు ఇలా పెట్టేసుకున్నాం కదా. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నాట్స్ ఉంటాయి కదా నడుము దగ్గర, చిన్నపిల్లలకి నాట్స్ మనకు స్టిచ్చింగ్ ఇప్పుడు మనకు నడుము దగ్గర పట్టుకుంటుంది కదా. ఇదిగోండి నడుము దగ్గర వేయడానికి నాట్స్ కోసం అని కట్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు మనకి ఈ షేప్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇదిగోండి ఇలా చేసుకొని పై వరుసకు మనకు కొంచెం సన్నగా చేసుకోవాలి. కొంచెం ఇక్కడ నడుము దగ్గర స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా అక్కడ, అందుకని ఇదిగోండి ఇక్కడ ఇదంతా కూడా మనం స్టిచ్చింగ్ ఒకదానికి చూపిస్తున్నాం చూడండి. ఇప్పుడు ఇలా ఉంది కదా క్లాత్, ఇది డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇదిగో ఇలా ఈ ఫోల్డింగ్తో మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ కొంచెం సన్నగా రావాలి, ఇక్కడ వచ్చిన కొలది కొంచెం బ్రాడ్గా రావాలి. ఆ తర్వాత ఇప్పుడు షేప్ అనేది మనకి ఇలా వస్తే నాట్స్ అనేది మనకు చక్కగా కనిపిస్తుంది. 2 కూడా సేమ్ దీనిలాగానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగే ఇక ఆ తర్వాత మనం ఒక సీకు లాంటిది ఎలా తీసుకొని ఇది లోపల నుండి మనకు సీదా చేసుకోవాలి. ఇదిగోండి ఇలా సీదా చేసుకుంటే సరిపోతుంది. మనకి ఏం దిగుడు రాకుండా సీదా వచ్చేస్తుంది. ఈ షార్ప్ అనేది చక్కగా అనుకోవాలి సీక్తోని. మనకు ఇక్కడ షార్ప్ ఉంది కదండి, ఇక్కడ ఇలా చక్కగా అనుకొని 2 కూడా సేమ్ దీని మాదిరిగానే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది బ్యాక్ సైడు ఒక 1.5 ఇంచు ఇప్పుడు కింది వైపు ఉంది కదండి, ఇక్కడ ఈ కిందికి మనం ఒక 1.5 ఇంచుతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ కింది వైపు మనకు 1.5 ఇంచు వదిలిపెట్టుకొని ఇలా రావాలి. మనకు 2 కూడా సేమ్ దీని మాదిరిగానే ఇటువైపు కూడా సేమ్ అట్లాగే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్ వచ్చేసి 4-5 ఇయర్స్ వాళ్ళకు వస్తుంది ఈ మెజర్మెంటు. అంటే కొంతమంది అమ్మాయిలు సన్నగా ఉంటారు, పొడుగు ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు, కొంచెం పొట్టిగా ఉంటారు. అంటే మెజర్మెంట్ని బట్టి వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మనకు నెక్ దగ్గర కుచ్చు పెడుతున్నాను కదా, ఇదిగోండి మనకు నెక్ దగ్గర అంతా కుచ్చు ఇలాగా పెట్టేసుకొని పైపింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుచ్చంతా ఇలా పెట్టేసుకున్నాను నెక్కు. ఆ తర్వాత పైపింగ్ వేస్తున్నాను. ఇలాగే ఇదంతా కూడా పైపింగ్ వేసేసి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేసేస్తున్నాను. స్లీవ్లెస్ హ్యాండ్స్ పెడుతున్నాను, హ్యాండ్స్ పెట్టట్లేదు.
ఇలా వేసుకున్నాం కదా, ఇదిగోండి ఇలా పైపింగ్ అంతా ఇలా వచ్చేసింది మనకు. ఇప్పుడు జాయింట్ చేసేస్తున్నాను. ఇక్కడ మనకి ఇదిగోండి ఒక వైపు జాయింట్ చేస్తున్నాను. ఇది అనేది మనకు ఇది సరిగ్గా చూసుకొని ఈ నాట్స్ అనేది మనం లోపలికి అనుకోవాలి. లోపలికి అనుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం గట్టి కుట్టు అనేది ఫస్ట్ స్టార్టింగ్లో వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు మెజర్మెంట్ అంతా ఎంత రావాలి అంటే 11.5 12 ఇంచెస్ వరకు రావాలి, అంటే చెస్ట్ లూజ్. ఇదిగోండి సెకండ్ టైం ఇంకా ఇది కూడా దీని మాదిరిగానే వేసుకోవాలి. ఇది ఎంత పెడుతున్నానంటే లూజు ఒక 4 ఇంచెస్ వరకు పెడుతున్నాను. ఇక్కడ మనకు ఇదిగోండి ఇక్కడ మనకి ఇలా వచ్చేసింది కదా, ఇది 4 ఇంచెస్ వరకు. ఇంకా ఈ అమ్మాయికి లూజే అవుతుంది, అయినా పర్లేదు కొంచెం లూజ్ ఉండాలని పెట్టాను. ఇదిగోండి 4 ఇంచెస్, ఇక్కడ 4 ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ లూజ్ మనకు. ఇది సరిపోతుంది, మరీ టైట్గా ఉండకూడదు, కొంచెం లూజే ఉండాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా సీదా చేసుకొని మన కింది పార్ట్ ఉంది కదా, కింది పార్ట్ను జాయింట్ చేసుకోవాలి. ఇలా కుచ్చుల కింద పెట్టుకుంటే మనకు చక్కగా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ మనకు డిజైన్ అనేది చక్కగా కనిపిస్తుంది. ఇలా చిన్నపిల్లలకి ఇలాంటి చిన్న చిన్న ఫ్రాకులు కుడితే మనకి ఎంత చక్కగా వస్తుందో చూడండి. ఇక్కడ చాలా బాగుంటుంది ఇలా వేస్తే చిన్నపిల్లలకు. మనకి ఇంట్లో చిన్న చిన్న క్లాతులు ఉంటే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా మనకు చిన్న చిన్న పీసెస్ ఉంటే బాడీ పార్ట్ వేరే కింది పార్ట్ వేరే కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు మనము. ఇదిగోండి మనకు అంతా ఇలా వచ్చేసింది కదా. ఇక్కడ ఇదంతా జాయింటింగ్ చేసేస్తున్నాను, ఇక్కడ సైడ్ జాయింటింగ్ చేసేస్తున్నాను. ఇక మనకు మొత్తం మెజర్మెంట్ అంతా ఇంతే వచ్చేసిందండి. ఇక్కడ 4 ఇంచెస్తోని జాయింటింగ్ చేస్తున్నాను. ఇక మొత్తం ఇది జాయింటింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇదిగో చూడండి ఇక్కడ మనం క్రాస్గా వేసుకోవాలి ఇక్కడ స్టిచ్చింగ్ అంతా. ఇక మనకు ఇదంతా స్టిచ్చింగ్ అంతా అయిపోయింది ఫ్రాక్. ఇక ఈ ఫ్రాక్ అంతా ఇలాగే ఉంటుంది. ఇదిగో ఏం చక్కగా వచ్చేసింది కదా. థ్యాంక్ యూ.